అలాగే వెంకటేశ్వరరావు గారు చెప్పండి. అంటే ఓవైపు ఎవరికి వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళ వర్షన్ చెప్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పండి, అసలు 8 మంది ప్రాణాలు వేరే రాష్ట్రం నుంచి ఒక ప్రదేశానికి వచ్చి కార్మికులుగా ఉండి రోజు కూలి కోసం పనిచేసే కార్మికులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఎవరికి వాళ్ళు చెప్పుకున్నప్పటికంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎంతో అండగా ఉండాలి. అలాగే అంటే మీరు ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు వక్తలందరూ కూడా అన్ని పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. ఈ సమస్య అనేది ఒక సంఘటనగానో లేకపోతే ఒక ప్రాజెక్ట్ గానో లేకపోతే ఆ, ఒక ఒక అనివార్యంగా జరిగిందని కాకుండా ఈరోజు మన 75 సంవత్సరాల దేశ రాజకీయ చరిత్రలో దివాలా కోరు రాజకీయ పార్టీలే కాదు, పార్టీల వెలుగులో ఉన్నటువంటి నాయకులు. ఈ నాయకులు ఎవరండి? అన్ని పార్టీలలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ దునికే నాయకులు, ఆ పార్టీ ఈ పార్టీకి దునికే నాయకులు. వాళ్ళ ప్రయారిటీస్ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వాళ్ళ గెలిపే పరమావధిగా తీసుకునేటువంటి నాయకులు నిజమైనటువంటి ప్రజల అవసరాల ప్రతినిధులు ఎక్కడున్నారండి? మీరు పార్టీలు ఇవాళ ఆ పార్టీలకు దునికినాయని ఈ పార్టీలకు వచ్చి ఇవాళ ఆ పార్టీని విమర్శిస్తాడు. ఈ పైన కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీ పబ్లిక్ అందరినీ కూడా తప్పుదోవ పట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఇది ఒక మన రాజకీయ పార్టీల యొక్క పని విధానానికి లేదా మన నాయకుల పని విధానానికి ఒక అద్దం పట్టేటువంటి ఒక విషయము. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి మూలమే నీరు 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 నిధులు నిధులు అనేటివి ఇవాళ మొత్తం ఈ ప్రపంచంలోనే ఒక ప్రాంతం ఫ్లోరైడ్తో బాధపడుతున్న ప్రాంతానికి ఒక సుదీర్ఘ కాలంగా అంటే ఒక 30-40 సంవత్సరాల నుండి చేపట్టిన ఒక ప్రాజెక్ట్ ని ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తూ వాళ్ళ ప్రయారిటీస్ ఎక్కడున్నాయి? నిజమైనటువంటి ప్రజలకు సేవలు చేయాలి, ప్రజల ఆదుకునే కొన్ని వేల లక్షల మంది ఆ జిల్లాలో వాళ్ళ యొక్క జీవితాలు బుగ్గిపాలైనా కూడా దాన్ని పట్టించుకోకుండా, నేను ఒక పార్టీని అంటలేను, అన్ని పార్టీలు ఇలా భాగస్వాములే. మీ ప్రయారిటీస్ ఏమున్నాయండి? ఎక్కడున్నాయి చెప్పండి. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది ఎన్నడో అయిపోవాలి. ఈ ప్రాజెక్టు 40 కిలోమీటర్ల టనల్ ప్రపంచంలోనే ఇది ఒక వరల్డ్ రికార్డ్ ప్రాజెక్ట్. ఇది అంటే ఒక ప్రాంతానికి నీరు అందియడానికి ఆనాడున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయానికి మీ చిత్తశుద్ధి ఏముందండి? ఇవాళ నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల యొక్క పుణ్యమాని, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క గొప్పతనంతో ఇంకా అది నడుస్తుంది. కానీ ఇంకో పక్కన ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ బాధలు వాళ్ళ గోడును ఇలా పార్టీల మీద ఎంత పెద్ద ఎత్తున చూపించినా కూడా ఏ పార్టీ దీన్ని సీరియస్ తీసుకుందండి? ఏ పార్టీ సీరియస్ తీసుకోలేదు. ఒకరి మీద బురద ఇంకొకరు జల్లి వాళ్ళ యొక్క బాధ్యతను విస్మరించి ప్రజల్ని అంటే వాళ్ళకి బుద్ధి అంటే వినేవాడికి బుద్ధి లేదనే ఒక పద్ధతిలో మాట్లాడడం తప్పితే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 40 సంవత్సరాల ముందు స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఎవరో పేర్లు చెప్పి పక్కన పెడితే ఇవాళ ఇది ఎంత రికార్డ్ స్థాయిలో కంప్లీట్ చేయలేమండి. దీన్ని చేయడానికి మీరు ఇచ్చే బోడీ 20,000 కోట్ల లోపే ఈ ప్రాజెక్టు ఆనాడు ప్రపోజ్ చేసింది. ఇలా పెద్ద మీకు అవసరాలు ఉంటే, మీ పార్టీ అవసరాలు ఉంటే, మీ కాంట్రాక్టర్లకు ముడుపుల అవసరాలు ఉంటే, ముడుపుల ద్వారా మీకు కిక్ బ్యాక్స్ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో 5,000 నుంచి 10,000 కొనుక్కునే ప్రాజెక్టులు ఉంటే మాత్రం మీరు లైన్ కట్టి మీరు అన్ని పనులు చేస్తారు. కానీ మీ ప్రయారిటీస్ ఎక్కడున్నాయండి? ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు దొంగ పార్టీలు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రజల ముందు మొసలు కన్నీరు గార్చుకుంటూ ప్రతి సంఘటన, ఇవాళ ప్రకృతి మనం చేసినటువంటి తప్పులు, మనం ఏదైతే ఆనాడు కంటి తుడుపుగా పనులు చేస్తున్నటువంటి నాయకత్వాలను ఎండగట్టడానికి ప్రకృతి పదే తన యొక్క విలయతాండం చేసి చూపిస్తుంది. ఇలా మీరు ఎన్ని కప్పిపుచ్చినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఒకరి మీద ఒకరు దూషణలు చేసినా, నిజమైనటువంటి వాస్తవాలు బయటపెట్టడానికి ప్రకృతి ఎప్పుడు ముందుంటుంది. ఇవాళ అదే జరిగింది ఈ టనల్ విషయంలో. మీరు చెప్పేటువంటి మంత్రి జూపల్లి కూడా కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఆశలు వదులుకోవాల్సిందే ఇంకా వారి మీద అనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక 2 రోజుల కిందట. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు అసలు? అంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరగకూడదు, ఒకవేళ జరిగినట్లయితే ఇదే సిచ్యుయేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అసలు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇది ఒక నెగ్లెక్టెడ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒక సామెత ఉంది, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని.
సమయంలో దెబ్బ తాకిన దానికి ఆపరేషన్ చేస్తే తొందరగా మానుతుంది. అది వదిలేసిన తర్వాత దాన్ని ఆపరేషన్ చేయడం చాలా కష్టం. అలాంటి పరిస్థితే ఈ ప్రాజెక్టుకు ఉంది. అయితే వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ ప్రాజెక్టులో చనిపోయిన మనందరికీ తెలిసిన విషయం అండి. ఇంత ఈ రాజకీయం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులైందండి వాళ్ళు మట్టి కింద పడిపోయిన వాళ్ళు బతుకుతారా? ఇలా క్లియర్ గా విత్ ఫిగర్స్ బయటకు వచ్చింది. ఎంత లోతులో మట్టిలో వాళ్ళు పడిపోయి ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ ఆ పరిస్థితి అక్కడ పైన ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం, అక్కడ వీళ్ళకి పర్మిషన్ లేకపోవడం, అక్కడ పర్మిషన్ ఇస్తే రిజర్వ్ ఫారెస్ట్ కు ప్రమాదం జరుగుతున్నటువంటి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండడం, దానికి పార్లమెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వాళ్ళకి అవకాశం లేకపోవడం, లేనప్పుడు జాగ్రత్తలు ముందస్తు తీసుకోవాల్సినటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వం నుండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఇది ఒక వరల్డ్ లోనే ఫస్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేయలేదు, ఇంకా ముందు చేయరని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు టెక్నాలజీకి ఇంత అవసరం లేదని కూడా చెప్తున్నారు. కానీ దీన్ని ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని దాన్ని చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ చేస్తున్నాయి? కంటి తుడుపుగా, అంటే ప్రమాదం అయిపోయి మొత్తం ఇప్పుడు దాన్ని ప్రమాదం జరిగిన దాని నుండి మేము బాధ్యత కాదని చెప్పడానికి మాత్రం అందరు రెడీగా ఉన్నారు. కానీ ఒక బాధ్యతాయుతంగా అందరు పార్టీలో ఉన్న నాయకులు ప్రత్యామ్నాయాలు ఏంటి, ఇంకెన్ని రోజులలో మనం కంప్లీట్ చేయొచ్చు, దీన్ని ఎలా చేయొచ్చు అని మాట్లాడే నాదుడే, ఆ నాయకుడే ఈరోజు పార్టీలలో కరువు అయిపోయింది. ఎంతసేపు ఇప్పుడు గంటకి బురద చల్లేసి మేము కరెక్ట్ పక్కోడు తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 35 సంవత్సరాలు 35-40 సంవత్సరాలలో ఈ మీరు చేసినటువంటి పాపాలకు ఈనాటికి కూడా అందులో చుక్క నీళ్లు బయటికి రాలేదు. ఇలా నల్గొండ జిల్లా అల్లాడిపోతుంది. అయినా కూడా మీరు ఇంకా పిచ్చి రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఒక ప్రత్యామ్నాయమైన సొల్యూషన్ మీరు ఇచ్చారని అడిగితే ఎవరికి సమాధానం లేదు. ఇందులో మీరు మాట్లాడే మాటల్లో ప్రత్యామ్నాయం ఎవరు చెప్పలేదు. ఇది దుర్మార్గం. ఇది మీ ప్రజల మీద ప్రేమ లేదు, పక్కోడి మీద ద్వేషంతో మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పదలుచుకున్నా. ఈ ప్రాజెక్టే మీ యొక్క దమన నీతికి, మీరు ప్రజా వ్యతిరేక పనులకు ఇది అద్దం కడుతున్నటువంటి సంఘటనగా నేను చూస్తా ఉన్నాను. ఈ సంఘటన ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అది సమయం నిర్ణయిస్తుంది. కానీ ఇవాళ మీరు చేసే దుర్మార్గాలు ఒక పరాకాష్ఠకు చేరినాయి. ఈ వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ప్రజలు ఒక పక్కన చనిపోయిన శవాల కింద ఉంటే శవాల మీద మీరు రాజకీయం చేస్తున్నారు. అది నేను చెప్పదలుచుకున్నాను. దీనికి ఏ పార్టీ నాయకుడు ఏం మాట్లాడిండు, ఎవరు కరెక్ట్ ఎవరు ఒప్పు నేను చెప్పదలుచుకోలే. కానీ అందరు ప్రజాద్రోహులు. ఈ ప్రజాద్రోహుల వల్లనే ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు, ఇంతకాలంగా సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా అలా అనుభవంతో మాట్లాడుతున్నట్టున్నారు మీరు. కానీ అన్ని పార్టీలను తెలంగాణ పైన ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా ఒకటండి, మనం గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా, మీరు ప్రత్యామ్నాయం చెప్పుకుంటే ప్రజల వైపు మాట్లాడితే సంతోషించేవాడిని. ఏ పార్టీ సమయంలో పార్టీ వెలుగులో మీ పార్టీ కాపాడుతుంది, దాని మీద మాట్లాడండి ప్లీజ్. ప్రత్యామ్నాయం చెప్పండి. ఏంటి రేపు ఏంటి భవిష్యత్తు ఏంటి చెప్పలేదు మీరు ఇప్పటివరకు ఎవరు కూడా. మన ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని బయటపడడానికి కేంద్రం రోల్ ఏంటి, రాష్ట్రాల రోల్ ఏంటి, పార్టీల రోల్ ఏంటి? హుందాగా క్రిటిసిజం పక్కన పెట్టి హుందాగా మాట్లాడేది నేర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇలా అక్కడ చచ్చిపోయిన కుటుంబాలే కాదు, మొత్తం నల్గొండ జిల్లా మొత్తం అల్లాడుతున్నటువంటి పరిస్థితి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆ కుటుంబాలను ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఆ ప్రాజెక్టు అది వద్దంటున్నా. మీరు బొక్కలు ఎన్నుకునే పరిస్థితిలో మీరు ప్రజలను విస్మరిస్తున్నారు. ప్రజలను విస్మరించి మాట్లాడొద్దంటున్నా నేను. మీరు చాలా బాగా చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు చాలా మంది మేధావుల నోర్లు మూతపడతాయి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మేధావుల నోరు మూయించే ప్రయత్నం చేయకండి. మేధావులు అంటే ప్రజల యొక్క వాయిస్ కూడా మీరు ప్రజలను నోరు మూయించి, మేధావుల నోరు మూయించి మీరు ఏం సాధించారు అది చెప్పండి. పార్టీలు మీరు దుర్మార్గం చేస్తున్నారు మీరు. ఇలా చచ్చిపోయిన శవాల మీద రాజకీయం చేయొద్దు. ప్రత్యామ్నాయం చెప్పండి. మీరేం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రజల్ని కాపాడడానికి ఏం చేస్తారు ప్రత్యేకంగా చెప్పండి. ఎవరి మీద ఇలా చెప్పి 70 సంవత్సరాలు అయింది. వాదనలో 70 సంవత్సరాలలో ఏం చెప్పినప్పుడు విన్నాం కదా. ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు పక్క పార్టీల గురించి చెప్పి ఓటు బ్యాంక్ రాజకీయాలు తెలంగాణ ఓకే దత్తాత్రేయ గారు ప్లీజ్ కొంచెం కన్క్లూడ్ చేయండి. మాట్లాడేవారండి వెంకటేశ్వరరావు గారిని.
దేనికి ప్రత్యేక న్యాయం దత్తాత్రేయ గారు. చెప్పాలండి? మీరు ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తే జరుగుతుందో ఏం చేయాలి? ప్రజా ప్రయత్నం ఇప్పుడు ఏందో చెప్పండి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకూడదు, శవాలను బయటకు సరే, అయిపోయింది, తీసుకురావద్దు, అదంతా ప్రాజెక్టు అయిపోయింది, పూర్తిగా అదంతా తీయొద్దు. మీరు 15 అలా రోజులు అట్లే చేశారు. వదిలేయాలా? అయిపోయింది ఇప్పుడు సార్. ఆ మీరు ప్రాజెక్టు పదే పూర్తి పదే దాని మీద పదే అవగాహన పదే లేదు. దాని గురించి పక్కన పెట్టి మా ప్రజల గురించి మాట్లాడండి. ఎవరు మీరు అందరూ ఇప్పుడు పని జరగాల్సిన చేసే విషయం పనుల గురించి గురించి మాట్లాడండి. మీకంటే జరగాల్సిన మీకంటే విషయం రెట్టింపు కృషితో పనిచేస్తున్నాము జరగాల్సిన తెలంగాణ విషయం గురించి రాష్ట్రంలో. మాట్లాడండి. మీరు ఏం జరగాలో చెప్పండి. అదే చెప్తున్నాం బ్రదర్, వినండి. క్రిటిసిజం వద్దు తెలంగాణ- బ్రదర్, క్రిటిసిజం అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. దేనికి క్రిటిసిజం? దేనికి క్రిటిసిజం? మీరు ఎంతకాలం మాట్లాడతారా? మీరు